మన అదృష్టం బాగుండి ప్యాకాట్ నుంచి మార్షల్ని తీసుకోలేదు కానీ ఏది బ్రిడ్జ్ BRIDGE బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ యాక్ట్ నుంచి అదృష్టవశాత్తు ఎవడు సర్టిఫికేట్ పట్టరాలా. ఆ సర్టిఫికేట్ పట్టుకొచ్చుంటే ఇక నా సస్తాది ఎట్లా ఉండేదంటే పిల్లలకి పాఠాలు చెప్పేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు, అనితమ్మ గారు ఎట్లా ఉండేదంటే పాఠాలు చెప్తే A ఫర్ ఆర్టీన్, B ఫర్ బ్లాక్ జాక్, C ఫర్ కటింగ్, బ్లాక్ కోత కోసంగా కటింగ్, D ఫర్ డైమండ్ లేదా D ఫర్ డ్రాప్, I ఫర్ ఇస్పేట్, F ఫర్ ఫుల్ కౌంట్, M ఫర్ మిడిల్ క్రాప్, S ఫర్ షో. ఇదే కదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రుల అదృష్టం ఏంటంటే బ్రిడ్జ్ సర్టిఫికేట్ తీసుకుని ఎవడో మీ దగ్గరికి రాలా, డబ్బులు ఇచ్చుకుని సంచుకుని బ్రిడ్జ్ సర్టిఫికేట్ ఇచ్చుకుని ఎవడో రాలా, బతికిపోయారు పిల్లలు. లేకపోతే బళ్ళో ఏ పర యాపిల్ పోయి ఏ పర ఆటిను ఇవే వచ్చాయి. ఇదే కదా, ఇంకా బుద్ధి లేదు, ఎవరికి బుద్ధి లేదు, మీకా మాకా. ఇంకేం చెప్తాను చంద్రబాబు నాయుడు గారు, ఆటలు నేను పెడతానా, కేంద్రం పెట్టిందని. కేంద్రం పెట్టిన ప్రతిదీ నువ్వు చేస్తావా అని అడుగుతున్నాను. మోడీ చేసే ప్రతి పని నువ్వు చేస్తావా? కేంద్రం ఆచరించమన్న ప్రతిదీ మీరు ఆచరిస్తారా అని అడుగుతున్నాను. మీకు ఏది కావాలంటే అది, మీకు ఏది అనుకూలం అనుకుంటే అది చేసేస్తూ ఉంటారు. ఇక ఇంకోటి కూడా ఉంది, ఇంకో విచిత్రం. మొత్తం ఒలింపిక్ అంటే అసలు ఎన్ని రకాల ఆటలు ఉంటాయి కదా. ఆంధ్రప్రదేశ్లో ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరో తెలుసా? విజయవాడ ఎంపీ చిన్ని. ఏమండి, అవును ఆయనే చిన్ని గారంటే మన వెంకటేశ్వర గుడి మన పొలం 30 ఎకరాల 38-40 ఎకరాల పొలం ఆయనే. నిజమే, బొచ్చుపేట వెంకటేశ్వర గుడి హైకోర్టు సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏమని, ఆ పండగ ఏదో బెదవాడ పండగ అయిపోగానే మొత్తం పొలం అంతా మట్టి తవ్వేసి మీరు పట్టుకుపోయి ఆ పొలం దేవుడికి ఇచ్చేయండి అన్నారు. ఇంతవరకు గమ్మత్తు దుర్మార్గం ఏంటంటే ఒక్క ఐఏఎస్ అధికారికి కూడా కోర్టు తీర్పు అంటే భయం లేదు, వెరుపు లేదు. లేదా ఆ సంఘంలో ఎవరైతే ఆయన బోషడికే పట్టాభి గారు లేదా మన ఎంపీ చిన్ని గారు ఇద్దరు ప్రెసిడెంట్ సెక్రటరీలు, వారికి కూడా కోర్టు తీర్పు అంటే కోర్టుకి హామీ పడ్డాం కదా, కోర్టు దగ్గర ప్రమాణం చేసి ఈ బెదవాడ సంబరాలు అవ్వగానే బందరు గొడుగుపేట వెంకటేశ్వర గుడి ఆస్తి వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పాం కదా పొలం కింద మార్చి అన్న ప్రమాణం కూడా గుర్తులేదు వాళ్ళకి. కాకపోతే ఇవాళ దేవుడు కానీ ప్రజలు కానీ మిమ్మల్ని ఏమి చేయలేకపోయినటువంటి అహంకారం మీకుంది. కానీ పాపం పండే రోజు వచ్చిన రోజు దేవుడు ప్రజలు ఖచ్చితంగా రాజకీయంగా మిమ్మల్ని పచ్చడి చేయటం, ఎక్కడ తనాలో అక్కడ తనటం ఖాయం. అది కూడా మాత్రం గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు మీరే ధృతరాష్ట్రుల్లాగా పరిపాలిస్తున్నారు. మీరు కళ్ళకి గంతలు కట్టుకుని మీ మనుషులందరూ దోచుకుంటా పోతుంటే, ఈ రాష్ట్రంలో ఉన్న మనుషులందరినీ కాల్చుకుతుంటే, ఏపుకుతుంటే కనీసం ఒక్కటి కూడా మీరు ఆపట్లేదు. ఒక్క తప్పుడు పని, ఒక్క దుర్మార్గాన్ని కూడా మీరు ఆపట్లేదు. గుర్తుపెట్టుకోండి, మీరు వీటన్నిటికీ పరిహారం మీరే చెల్లించాల్సి వస్తుంది ప్రజల దగ్గర. అలాగే స్పోర్ట్స్ లిస్టు నిన్నెందుకు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు? ముందే పెట్టాలి కదా. అదొకటే కాకుండా ఇంకోటి కూడా ఇవాళ చెప్పండి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఈ 16,000 టీచర్ని నింపేప్పుడు ఓపెన్ కాంపిటీషన్ అంటే ఓసీలు కాదు, అది గిరిజనుడవని, దళిత కుటుంబం అని, లేదా ముస్లిం కుటుంబం అని, వికలాంగుడవని, లేదా వెనుకబడిన తరగతులకు సంబంధించిన కుటుంబం అని, లేదా అగ్రవర్ణాల నుంచి వచ్చినాడు అని, కానీ ఎవడైనా సరే ఓపెన్ కాంపిటీషన్కి అర్హుడు. అంటే దానికి రిజర్వేషన్స్ లేవు, మెరిటే ఆధారం. ఏం చేయాలి? రూల్స్ ఏం చెప్తున్నాయి? 40% కట్ ఆఫ్ మార్క్స్ డిక్లేర్ చేయాలి. ఈ మార్కుల వరకు కట్ ఆఫ్, ఇది ఇక్కడతో ఓపెన్ కాంపిటీషన్, ఇది ఆఖరు ఈ మార్కుతో. కానీ గమ్మత్తేంటి చూడండి, అనితమ్మ గారు చెప్పదు, నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పరు. అసలు మాట్లాడాల్సింది ఎవడు?
ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు ఆయన మాట్లాడు ఏజెంట్ల కింద ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ వస్తారు. ఈ రాష్ట్రంలో పసిపిల్లల్ని రేప్ చేసి చంపేస్తే హోమ్ మినిస్టర్ గారు రాదు మాట్లాడదు. ఈ రాష్ట్రంలో దోపిడీలు జరిగితే హోమ్ మినిస్టర్ గారు మాట్లాడదు. ఈ రాష్ట్రంలో గృహ దహనాలు జరిగితే హోమ్ మినిస్టర్ గారు మాట్లాడదు. ఈ రాష్ట్రంలో హత్యలు జరిగితే హోమ్ మినిస్టర్ గారు మాట్లాడదు. లోకేష్ గారు విద్యాశాఖలో తప్పు జరిగిందని మేము అనగానే బయలుదేరి వచ్చేసింది ఆవిడ ఎగేసుకుని. పోనీ దొమ్మగా చెప్పాలి కదా. మేము దొంగల పడ్డ 6 నెలలు కుక్కలు మురిగినట్టు మురుగుతున్నాం మేము వాళ్ళ. మరి 9 మాసాల నుంచి 9 మాసాల క్రితమే మీరెందుకు ఇవన్నీ బయట పెట్టలేదు? ఏ ఆటకి దేని కింద ఇచ్చారు? ఇంకోటి గమ్మత్తు కూడా ఇంకోటి ఏంటంటే ఇంకోటి కూడా చెప్తారు. ఉదాహరణ చెప్తున్నా. చిటికన నాగేశ్వరరావు గారు బీసీ ఏంటి సార్ అది మంది బీసీలో బీసీ బి. చిటికన నాగేశ్వరరావు గారు చిటికన నాగేశ్వరరావు అబ్బాయి గారు బీసీ బి. బొర్రావెట్ల గారు బీసీ ఏ. అంతే కదా? మీది బీసీ బి, బీసీ డి మీది, బీసీ డి. సరే అయిపోయింది కదా. వీళ్ళిద్దరి ఇంట్లో మా పిల్లలకు టాప్ మార్కులు వచ్చినాయి. ఆ మార్కులు బట్టి రాష్ట్రంలో ఒకళ్ళకి 19వ ర్యాంకు ఒకళ్ళకి 20వ ర్యాంకు వచ్చింది. కానీ జన్మతహా వీళ్ళిద్దరూ వెనుకబడిన కులాల్లో జన్మించారు. వీళ్ళని ఇప్పుడు ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళని ఎక్కడ పెట్టాలి? మెరిట్లో పెట్టాలి. మెరిట్ కదా, ఓపెన్ కేటగిరీలో పెట్టాలి. ఓపెన్ కేటగిరీలో పెట్టాలి. కానీ ఈ దిక్కుమాలిన ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు నీచమైన ప్రభుత్వం వాళ్ళని వాళ్ళ కులాల కేటగిరీలో ఉన్నటువంటి ఖాళీలతో నింపారు టీచర్ల ఉద్యోగం. ఇది తప్పా గొప్ప చెప్పండి. ఎవరైనా విన్నవాళ్ళు, నా మాట విన్నవాళ్ళు. అనితమ్మా చెప్పమ్మా, నువ్వు తప్పా గొప్ప ఇది? నేను అజ్ఞాన్ని జగన్ ఒక జ్ఞానం లేదని మాట్లాడుతున్నారు కదా మీరు. చెప్పండి. ఓపెన్ కేటగిరీలో ఒక ఎస్సీ కుర్రోడు 28వ ర్యాంక్ వచ్చింది. ఆయన ఎక్కడ నింపాలి? ఛాలెంజ్ చేస్తా. మీరు ఇచ్చిన లిస్టులో వాళ్ళని ఎస్సీ కేటగిరీలో నింపారు అంటే ఒక ఎస్సీ వాడికి అన్యాయం జరిగింది కదా, ఒక బీసీ వాళ్ళకి అన్యాయం జరిగింది కదా. ఒక ట్రైబల్ వాడికి, ఒక ట్రైబల్ విద్యార్థికి టాప్ ర్యాంక్ వచ్చింది 90 చిల్లరంతో. అతను ఎక్కడ పెట్టాలి? ఓపెన్ కాంపిటీషన్లో పెట్టాలి కదా. అతని ట్రైబల్ కేటగిరీలో టాప్ ర్యాంకర్గా ఫస్ట్గా ఎందుకు పెట్టారు మీరు? దానివల్ల ట్రైబల్స్కి అన్యాయం జరిగిందా? ట్రైబల్ విద్యార్థులకు మిగతా వాళ్ళ పరీక్షలు రాసిన వాళ్ళకి అన్యాయం జరిగింది కదా. మరి పాపాలు చేసి వాళ్ళ ఇన్ని మాట్లాడతారు. ఇవన్నీ ఎందుకు డిక్లేర్ చేయలేదు అని అడుగుతున్నాం. ముందు ఇవన్నీ ఎందుకు డిక్లేర్ చేయలేదు? ఈ రోజుకి ఆవిడ చెప్తారు ఎంత పచ్చి అంటే హోమ్ మినిస్టర్ అంటే అబద్ధాలు చెప్పాలని నాకు తెలియదు. ఇన్ని అబద్ధాలు అడుగుతుంది ఆవిడ. ఆవిడేమంటుందంటే అసలు కోర్టు కేసులు లేవంటుంది. కోర్టు కేసులు లేకపోతామండి. ఆయన ఎవరో జడ్జి తెగదిట్టాడు కదా ఆఫీసర్, నేను మంత్రిని ఒక తిట్టు కాదు అసలు. అసలు మనమైతే ఆత్మహత్య చేసుకుంటాం. అన్ని తిట్లు తిట్టాడు మంత్రిని, ఐఏఎస్ ఆఫీసర్, నా జడ్జి గారు, హైకోర్టు జడ్జి గారు. ఇప్పటికీ ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి ఈ డిఎస్సి మీద. మరి మీరు ఇలా పొరపాటు మాటలు మాట్లాడతారు. మరొకసారి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు, అనితమ్మ గారు, మేము మాట్లాడే దాంట్లో ఇవాళ మీరు అంటున్నారు ఈ డిఎస్సి సర్టిఫికెట్లన్నీ కూడా రిక్రూట్మెంట్ 382 మందిని మీరు రిక్రూట్ చేశారు. ఏ ఆటలో తెలుసా అండి? ఒక్కడికి బంగారు పథకం లేదు. దేశం తరపున ఎవడ ఆడలా, దేశం తరపున ఎవడ ఆడలా, రాష్ట్రం తరపున వెళ్ళి గోల్డ్ మెడల్ కొట్ల ఎవడు. అందరూ కూడా అంట ఇంటర్ కాలేజీ, ఇంటర్ అంటే బందర్లో ఉన్న 4 కాలేజీల మధ్య ఆటల పోటీలు జరిగి అందులో సర్టిఫికెట్. అందులో కూడా వాడు టాపర్ కాదు, పాల్గొన్నాడు. పాల్గొనడం అంటే ఎన్ని దొంగ సర్టిఫికెట్లు వస్తాయో మీ అందరికీ తెలుసు కదా, చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు కదా. పాల్గొన్నారు, పార్టిసిపెంట్ సర్టిఫికెట్. అంతర్జిల్లా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల మధ్య పోటీ, అంతర్జిల్లా పోటీల్లో పాల్గొంటే, లేదా ఇంటర్ యూనివర్సిటీ 10 యూనివర్సిటీల మధ్య ఆటల పోటీలు జరిగితే ఇంటర్ యూనివర్సిటీలో పాల్గొంటే మీ కర్మ కాలిపోవడం కాబట్టి ఈ పాపాలన్నీ చేసి ఏం చేద్దామని అసలు మీరు? తప్పు కదా.
ఉసురు పోసుకుంటున్నారు కదా అన్న, ఏడుస్తున్నారు. నేను జగన్ గారి దగ్గరకు వచ్చి ఆడపిల్లలు మోపిల్లలు కన్నీరు మున్న ఏడుస్తున్నారు. అసలు నిజంగా ఒకటి మాత్రం గొప్ప దేవుడిని కూడా మెచ్చుకోవాలి. వాళ్ళకి పిరికితనం పోయకుండా ఆత్మహత్య చేసుకోవటం అనేది చేయకుండా ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మీద పోరాడే తత్వాన్ని వాళ్ళలో నింపటం అనేది నిజంగా శభాష్. దేవుడికి నమస్కారం ముందు. అసలు ఆ తల్లిదండ్రులు నమస్కారం. ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు పోరాటం చేస్తారు. ఏం పోరాటం అసలు, ఏడుస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. వాళ్ళని చూస్తే అనిపిస్తుంది అమ్మ మనిషిగా బతికితే పోరాటం చేస్తే ఆ డిఎస్సి రాసి ర్యాంక్ వచ్చి ఉద్యోగం కోల్పోయిన ఆ పిల్లల్లాగా బతకాలరా అనిపిస్తుంది వాళ్ళు చూస్తే. నేను అసలు ఏం దమ్ముగా అంటే బాధ, ఏడ్పు, జీవితంలో కోల్పోయామనేటువంటి దిగులు, అసలు ఆ బాధలో కూడా పోరాటం చేస్తున్నారు.